నమస్తే, నేను మీ సూర్య. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడంటే ఒక స్థాయిలో ఉండి, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది, అంబేద్కర్ గారిని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడితే రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు ఈ ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి? రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు. ఎవరి మతాన్ని వారు పూజించుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగము క్లియర్గా చెప్తుంది, ప్రభుత్వం అనేటువంటిది లేదా ప్రభుత్వ నడిపేటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు అన్ని మతాలని సమానంగా చూడాలి. ఒక ప్రజాప్రతినిధివై రాజ్యాంగాన్ని ఏ విధంగా నువ్వు గౌరవించినట్టు అవుతుంది? అంబేద్కర్ గారి ఆలోచనలను ఏ విధంగా గౌరవించినట్టు అవుతుంది? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? దానికి ఈయన చెప్పినటువంటి మాటని ఆపోజిట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తను ఏం మాట్లాడకుండా శ్రీ జోసెఫ్ విజయ్ గారు అలా ఉండడం కూడా ఆయన కూడా సమర్థించినట్టు అవుతుంది. వెంటనే ఖండించాలి ఖచ్చితంగా. ఎందుకంటే సనాతన ధర్మం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేదంటే ఇంకొక మతం ఏదైనా కావచ్చు, ఏదైనప్పుడు కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, ప్రజాప్రతినిధి. దాన్ని మనం మర్చిపోయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తామనంటే కుదరదు. అందుకనే ప్రజలు మిమ్మల్ని నిర్మూలించారు. సాక్షాత్తు మీ నాన్నగారిని ఓడించారు, మీ పార్టీయే కుప్పకూలిపోయింది. సో విజయ్ గారు కూడా స్పందించకపోవడం హాస్యాస్పదం. ఎందుకంటే నాకు తెలిసి బహుశా ఇప్పుడున్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే పార్టీ ఇవన్నీ కూడా మొన్నటి వరకు డిఎంకే పార్టీతో పొత్తులు ఉన్నాయి. సో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రజాస్వామ్యం గుర్తించి వచ్చి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి, సో డిఎంకే స్టాలిన్ గారి యొక్క మాట ప్రకారం వీళ్ళందరూ వచ్చి టీవీకేకి సపోర్ట్ చేశారు. సో కాబట్టి ఒకవేళ స్టాలిన్కి వ్యతిరేకంగా, ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా, డిఎంకేకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సరే ఈ పార్టీ వాళ్ళందరూ కూడా బయటికి పోతారేమో, ప్రభుత్వం పడిపోతుందేమో అనే భయంతో విజయ్ గారు ఏం మాట్లాడాలని తెలియదు. కానీ సో ఇలాంటి వ్యాఖ్యలు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, లక్షలాది సైన్యాలతో అనేక మంది రాజులతోటి 30,000 దేవాలయాలను నాశనం చేసి కొన్ని వందల సంవత్సరాల ప్రయత్నం చేసినా చెక్కు చెదరలేదు సనాతన ధర్మం. మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ సనాతనంగా నిరంతరంగా ఉండేటువంటి మతం సనాతన ధర్మం. అది మీరు కాదు కదా, మీ కుటుంబం కాదు కదా, మీ పార్టీ కాదు కదా, ఎవరు నిర్మూలించలేరు. ఎప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి సారించి దోచుకున్నటువంటి డబ్బుని పంచిపెట్టి కనీసం ఆ విధంగానే సరే ప్రజలకి మంచి చేయండి, వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాడండి, తమిళనాడు యొక్క అభివృద్ధి గురించి ఆలోచించండి. నమస్తే.